तर पिनाकधर हर गंगाधर गजाचर्मांबरधर गंगाधर गज चर्मांबरधर चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः Hey guys, welcome back to my YouTube channel Chakru Rhythms. మేము రీసెంట్గా హైదరాబాద్ నుంచి యాగంటి ఉమామహేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో యాగంటికి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అండ్ ఆల్సో ఆ టెంపుల్ యొక్క హిస్టరీ, ముఖ్యంగా దాని గురించి కొన్ని మిస్టరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైదరాబాద్ నుంచి యాగంటికి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం కర్నూలుకి రీచ్ అవ్వాలి. కర్నూలుకి మనం బస్సులో అయినా ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. ఇంకా కర్నూలుకి రీచ్ అయ్యాక అక్కడి నుంచి బనగానపల్లికి బై బస్ వెళ్ళి బనగానపల్లి నుంచి యాగంటికి ఆటోలో వెళ్ళాలి. ఇది రోడ్ మ్యాప్. మేము యాక్చువల్గా వాస్కో డి గామా ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము మార్నింగ్ 10కి. అలాగే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బస్సెస్ కూడా ఉన్నాయి, బస్సులో కూడా వెళ్ళొచ్చు. అరౌండ్ 9 కల్లా మేము మెట్రోలో స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్ 40 minutes ఆఫ్ జర్నీ అరౌండ్ 9:40 కల్లా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంక 10 కల్లా మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కి మా జర్నీ స్టార్ట్ చేసాం కర్నూలుకి. మేము దిగడానికి ఇంకా 4 hours వరకు టైం ఉంది. మేము 2 కల్లా దిగుతాము. సో అంతలోపు కాసేపు పడకేసేసి కాసేపు అలాగా డోర్ దగ్గర నిలబడి ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ కనిపెట్టినట్టు కొన్ని తినుకుంటూ ఉన్నాము. అరౌండ్ 2 కల్లా మేము కర్నూలు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కర్నూలు రీచ్ అయ్యేసరికి 2 అయితే అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పి కొంచెం లంచ్ అయితే చేసేసి అరౌండ్ 3:30కి అలాగా తిరిగి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. సో మేము 4కి అలాగా బస్ స్టాండ్కి వెళ్ళా కానీ బట్ 5:30 వరకు ఏ బస్ అయితే రాలేదు బనగానపల్లికి. సో అరౌండ్ 5:30కి ఏమో ఒక బస్ అయితే వచ్చింది. ఇంకా ఆ బస్ ఎక్కి బనగానపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. బనగానపల్లికి వెళ్ళడానికి కర్నూలు నుంచి ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుంది. సో ఆల్మోస్ట్ 2 hours జర్నీ తర్వాత అరౌండ్ 7:30 to 8 మధ్యలో అయితే మేము బనగానపల్లిలో రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము బనగానపల్లికి వచ్చింది ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి అయితే ఉంది. సో మా ఫ్రెండ్ పెళ్ళి ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇంకా ఆ పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నైట్ అంతా పెళ్లి హడావిడి, పెళ్లి భోజనాలు, ఆ పెళ్లి తాళాలు, మేళాలు, డ్యాన్స్ హడావిడి అంతా ఉంటుంది. వీళ్ళే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఆ అబ్బాయి మా ఫ్రెండ్. సో కంగ్రాచులేషన్స్ రా యోగేశ్వర్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పొద్దున్నే లేచి మేము యాగంటి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బనగానపల్లి నుంచి యాగంటికి వెళ్ళాలంటే ఆటోస్ అయితే దొరుకుతాయి మనకి బస్ స్టాండ్ నుంచి. 30 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. అరౌండ్ 12 kilometers అయితే దూరం ఉంటుంది బనగానపల్లి నుంచి. హాఫ్ అన్ అవర్లో మనం అయితే రీచ్ అయిపోతాము. ఆ వచ్చే మధ్యలోనే మనకి ఈ గద్వాల కోట అయితే కనిపిస్తుంది. అరౌండ్ సినిమాలో ఉంది కదా, అది ఇదే ఆ కోట. ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చేశారంట. అరౌండ్ 8 to 8:30 మధ్యలో మార్నింగ్ మేమైతే యాగంటి టెంపుల్ రీచ్ అయిపోయాము. యాగంటి టెంపుల్కి మన తెలుగు సినిమాలో చాలా షూటింగ్స్ అయితే జరుగున్నాయి. లైక్ పుష్ప సినిమాలో కానీ, అలాగే బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి సినిమా కానీ, అలా చాలా సినిమాలు అయితే షూటింగ్స్ అయితే ఇక్కడ చేశారు. ఇంకా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ విషయానికి వస్తే పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించాలనుకున్నాడు. దానికోసం విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడానికి రెడీ అయితే చేశారు. కానీ లాస్ట్కి అక్కడ విగ్రహానికి కుడి గోరు అయితే విరిగిపోయింది. దానికి మహర్షి చాలా చింతిస్తూ పక్కనే ఉన్న గుహలో అయితే తపస్సు చేశాడు. తర్వాత ఆ తపస్సుకి మెచ్చి సాక్షాత్ మహాశివుడు ఎదురొచ్చి దానికి గల కారణాలు అయితే దానికి చెప్పాడు. ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు కైలాసాన్ని గుర్తు చేస్తున్నాయి, అలాగే ఎప్పుడు ప్రవహిస్తున్న అక్కడ నీరు గంగాదేవిని గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ నేను మాత్రమే ఉండగలనని పార్వతీ సమేతంగా ఇక్కడ వెలిశాడు. అందుకే ఈ గుడిని ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఆ పక్కనే ఉన్న గుహలో అయితే ఉంటుంది. మనం ఇప్పటికీ ఆ విగ్రహాన్ని అయితే చూడొచ్చు. అలా ఈ గుడి విష్ణు ఆలయంగా మొదలై శివుడి ఆలయంగా మారింది. ఈ గుడి గురించి మరిన్ని మిస్టరీస్ అయితే ఇప్పుడు చెప్తాను వినండి.
మొదటిది ఈ నంది. ఈ నందిని యాగంటి బసవన్న అని పిలుస్తారు. ఇది ఒక ప్రాణంతో ఉన్న నంది. అవును, ప్రతి ఇయర్ ఈ నంది 1 mm చొప్పున 20 ఇయర్స్‌కి 1 ఇంచ్ లాగైతే పెరుగుతుందంట. ఈ విషయాన్ని మన భారత పురావస్తు శాఖ వాళ్ళే నిర్దేశించారు. ఈ గుడి మొత్తం రాయితోనే నిర్మించారు. కానీ ఏ రాయి పెరగనంతగా ఈ నంది మాత్రం పెరుగుతూ ఉండడం ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని మిస్టరీ. ఒకప్పుడు అంటే 90 ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారంట. కానీ ఇప్పుడు ఆ నంది పెరిగి పెరిగి చుట్టూ ఉన్న పిల్లర్స్‌లో ఒక పిల్లర్ అయితే షేప్ ఔట్ అయిపోయింది. అంతే, కొంచెం ఇరిగిపోయింది. అది ఇదే, మీరే చూడండి. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తల కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలయాంతమున కాలు దువ్వి రంకెవేయును అని రాశాడు. దీనికి అర్థం ఏంటంటే ఈ నంది పెరిగి పెరిగి పెద్దదయ్యి లేచి రంకె దువ్వినప్పుడు ఈ కలియుగాంతం అంతమైపోతుంది అని అర్థం. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇక్కడున్న పుష్కరిణి. ఈ పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కంప్లీట్ 365 డేస్ ఎప్పుడు నీళ్లు ఉంటానే ఉంటాయి. ఆ నీళ్లు అక్కడ ఉన్న నంది నోట్లో నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఈ నీళ్ళల్లో మనకి ఔషధాలు ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలైతే నమ్ముతారు. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటికి ఎవరికి తెలియదు. ఈ పుష్కరిణిలో ఒకప్పుడు అగస్త్య మహర్షి స్నానం చేశారని, అందుకే ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తున్నారు. ఇంకా గుడి లోపల కూడా మనకి ఇంకొక పుష్కరిణి అయితే ఉంది. ఈ పుష్కరిణిలో కూడా ఎప్పుడు నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఈ పుష్కరిణి ఇంకా చాలా క్లియర్ గా ఉంటాయి వాటర్ అంతా అయితే. ఇక్కడ మనం చూస్తే కింద ఉన్న బెడ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వాటర్ ని మనకి ఇక్కడ అగ్రికల్చర్ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని కొంచెం బొట్టు పెట్టుకొని బయట ఉన్న ప్రసాదం తీసుకొని ఇంకా పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గృహంలోకి అయితే వెళ్తున్నాము. ఇది ఈ ప్లేస్ లోనే పుష్ప సినిమా షూటింగ్ అయితే చేశారు. ఇంకా లోపల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడే ఆ పుష్పలోని కొన్ని సీన్స్ అయితే ఇక్కడ కూడా తీశారు. ఇంకా మీకు చెప్పాను కదా నేను ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారని, ఆ విగ్రహం ఇదే. మీరు కానీ యాగంటిని చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా యాగంటి ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. ఈ వీకెండ్ ప్లాన్ అయితే వేసేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.